జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనము దేవదానవుల యుద్ధం గురించి విందాము. శోణితపురాన్ని ముట్టడించిన తర్వాత కుమారస్వామి దేవేంద్రుడితో అంటున్నాడు, దేవరాజా, తారకుడు దుర్మార్గుడే కావచ్చు. మనము ధర్మ పద్ధతి అనుసరించి ఒక రాయబారిని అక్కడికి పంపుదాము. తారకుడు సంధి చేసుకుంటాడు, లేకపోతే యుద్ధానికి వస్తాడు. అది ఆ రాయబారిగా పంపడానికి విశాఖుడు అనే అతన్ని పంపిద్దాము అని చెప్తాడు. విశాఖ, నీవు శోణితపురానికి వెళ్ళి తారకునితో, శివుడు కుమారుడైన షణ్ముఖుడు ఈ సభలో ఉన్నవేళ, అందరితో ఉన్నవేళ నీకు ఇలా చెప్పమన్నారు అని ఇలా చెప్తున్నాడు. దానవేంద్ర, నీవు ధర్మస్వరూపులకు దేవతలను ఓడించి వారిని బాధల్లో పెట్టావు. చాలా కాలంగా ఇలా జరుగుతుంది. నీ పరిపాలన కొండ గుహల్లో సెలయేరు దాపున పర్ణశాలలో నిర్మించుకొని తపస్సు చేస్తున్న మునీశ్వర్లకి ఆవగింపుగా ఉంది. అయిందేదో అయిపోయింది. నువ్విక పాతాళానికి వెళ్ళి భోగవతిపురాన్ని వేలుకో. దేవతలకు స్వర్గాన్ని వదిలిపెట్టు. అట్లు నీవు ఇవ్వకున్నా నీ రాక్షస వంశాన్ని కోకటి వేళ్లతో పెకలించడానికి షణ్ముఖుడు సంసిద్ధంగా వచ్చి ఉన్నాడు అని తెలిపి, అందులకు అతడు సమాధానంను తెలుసుకొని మాకు నివేదించవలసిందని గంభీరంగా పలుకుతాడు. విశాఖుడు ఈ నిండు సభలో ఉన్న తారకుడికి వెళ్ళి రాయబారిగా ఈ సారాంశం అంతా చెప్తాడు. తారకుడు విశాఖుడు చెప్పిన మాటలకి చాలా రోషంగా ఉంటాడు. కోపంతో గంభీరంగా ఇలా అంటున్నాడు, విశాఖ, నిన్న మొన్న కన్ను తెరిచిన పసికందుని నమ్మి దేవతలు నిన్ను నా దగ్గరికి సంధి గావించడానికి రాయబారిగా పంపి ఉన్నారు. నేను బెదిరి పాతాళానికి వెళ్ళాలా? అవురా అని వికటంగా నవ్వాడు. అభం శుభం తెలియని అర్భకుడు తెలిసి తెలియని ప్రగల్భాలు ఆడిన మాటలకు నమ్మి శోణితపురం ముట్టడించిన దేవతలను రేపు ఉదయం రణరంగాన ఢీకొందునని తెలుపు అని పలికి రాయబారిని పంపిస్తాడు. తారకుడు రాక్షసుల్ని ఉద్దేశించి మంత్రుల్ని ఉద్దేశించి ఇలా అంటున్నాడు, మంత్రి సత్తములారా, సేనాధిపతులారా, రాజు ఏ కార్యం చేసినా మంత్రుల సలహా పాటించడం ధర్మం. కావున మీ ఆలోచనలు మాకు తెలపవలసిందని పలుకుతాడు. మంత్రులు దానవ నాయకులు ఇలా అంటున్నారు, దేవతలకు మనకు సంధి పొసగదు, కానీ మీ నాయకత్వాన రాక్షసుల దాటికి దేవతలు నిలువ నీడు లేకున్నది. అట్టి వాళ్ళకి స్వర్గం వదిలి మనం పాతాళలోకానికి వెళ్తామా ఏంటి? యుద్ధానికిలోని బతికిన వాళ్ళు, బయటపడిన వాళ్ళు స్వర్గలోకానికి శాశ్వతంగా హక్కు భుక్తి కాగలదు. చచ్చితమా ఎలాగ వీర స్వర్గం ఎలాగా ఉంది. మనమేనా ప్రాణాలతో ఉన్నంత వరకు దేవతలకు స్వర్గానికి తావు లేకుండా చేద్దామని ఓ కుమ్మడిగా చెప్తారు. ఈ మాటలకి శభాష్ మహాశైలారా, శభాష్, లెస్స పలికిత్రే అని తారకుడు వాళ్ళని అభినందిస్తాడు. రేపే మనం దేవతల్ని ఓడించడానికి బయలుదేరదాము, మీరు అందరూ కూడా యుద్ధ సన్నద్ధులే ఉండండి అని హెచ్చరిక చేస్తాడు. ఇక కుమార విజయం. తారకాసురుని వద్దకు సంధి పొసంగడానికి వెళ్ళిన రాయబారి విశాఖుడు కుమారస్వామితో అక్కడ జరిగిందంతా కూడా చెప్తాడు. షణ్ముఖుడు ఇంద్రాది దేవతలను, దేవగణాలని, రుద్రగణాలని, వీరభద్రగణాలని, దేవిగణాలని పిలిచి సూర్యోదయ సమయానికి యుద్ధ సన్నద్ధులే వస్తారు. వీళ్ళందరూ కలిపి కుమారస్వామి సైన్యానికి ముందు నిలబడి ఇంద్రుడు ముందుకు దిక్పాలకులను తన వెనుకకు ఇరుపక్కల నిలిపి బందర వ్యూహాన్ని నిర్మించి శంఖం పూరిస్తాడు. తారకాసురుడు రాక్షస సైన్యాల్ని సమకూర్చుకొని పద్మవ్యూహాన్ని పన్ని వ్యూహం మధ్యన తనుండి తనకి ఇరువైపులా బాణాసుర, ప్రలంబాసుర నిలిపి శంఖం పూరిస్తాడు. దేవదాన సేనలు యుద్ధానికి తలపడుతూ ఉంటాయి.
దేవతలు ఉత్సాహపూరితులై సాటిలేని సాహసంతో మేటి పరాక్రమంగా రాక్షస సైన్యాలపై తలపడతారు. తారకుని సైన్యం దేవతలపైకి ఎగబాగుతూ రథాలు, ఏనుగులు, గుర్రాలు, పతాదులు ఈ ఒకళ్ళనొకళ్ళు ఢీకొని తలపడి యుద్ధభూమి యందు విరిగిపడిన రథాలు, మొండాలు, ఒకరిపై ఒకరు తలలో ఇరిగిపడి ఉన్న గజములు, తురగాలు, పదాతులు వంక చూసి కడు బీభత్సంగా ఉంది ఆ యుద్ధరంగం. తారకాసురుని విజృంభానికి దేవతలు ఎంతో భీతి పొంది స్కందుని శరణ వేడతారు. కుమారస్వామి వారికి భయము వద్దు అని చెప్పి ధైర్యం చెప్తారు. ప్రలంబాసురుడు కుమారస్వామి తోడును, తారకాసురుడు వీరభద్రునితోనూ, దంబుడు అగ్నితోనూ, జంబాసురుడు శమంతోనూ, అతిబలుడేశ్వరుడితోనూ, శంబాసురుడేమో కుబేరుడితోని, కుంజారాదులు సూర్యచంద్రులతోనూ భయంకరంగా పోరాడుతూ ఉంటారు. సంకుల సమరం, కాల్బలం, జిగిష్తో పోరాడుతూ ఉన్నారు. రక్తము మహాప్రవాహాలే పారుతూ తొండములు, తుండములు, శరీరావయములు రక్త ప్రవాహాల్లో పడి కొట్టుకుంటూ పోతున్నాయి. పోరు క్షణక్షణానికి కడు భయంకరంగా పరిణమించింది. చెవులు చిల్లులు పడుతూ సైనికులు కోలాహలంగా ఉన్నారు. అందులోని నక్కలు బలా అని బలకొట్టినట్టు కూస్తూ ఉన్నాయి. కాకులు, గ్రద్దలు, పేనుగు పెంటలపై తిరుగుచూ ఉన్నాయి. ఇట్లెంతకాలం దేవదానవుల యుద్ధం జరిగిందో దేవతలకు విజయ సూచనలు ఏమీ లేవు. బాధపడుతున్నారు. కుమారస్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొరపెట్టుకున్నారు. కుమారస్వామి వారికి ధైర్యం చెప్పి ఓదార్చి శివపంచాక్షరి జపాన్ని చేయమని, పాశుపత మంత్రాన్ని పునశ్చరణ గావించుకోమని, సూర్యోదయం అయ్యేసరికి త్రేతాగ్నిలే ఒక్కటే వెలుగునట్లు ప్రకాశించి రణభూమికి వెళ్తారు. తారకుడు చక్రవ్యూహాన్ని పన్ని దేవతలతో యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. పద్మవ్యూహాన్ని పన్ని దుర్నిరీక్ష తేజో విరాజితుడై ఉన్న వెలుగుతూ షణ్ముఖుడిని చూసి తారకుడు, అవురా ఏమి వింత, నేడితని తేరిపార చూచుటకు నాకే సాధ్యం కాకున్నదే, నేడితడు నీ ఎదిరించి పోరాడుటకు నాకు ధైర్యమేళ సన్నగిలుచున్నది. అయినా జయమో పరాజయమో, విజయమో వీరస్వర్గమో తనకు తానే సమాధానపరుచుకొని రాక్షస సైన్యానికి ధైర్యం చెప్పి వీరావేశం కల్పించి రాక్షసులను సమరోత్సాహం అత్యధికంగా ప్రదర్శిస్తారు. రాక్షసులు ప్రలాపనలు, ప్రతాపం, వీరాలాపనలు ఇంద్రాది దేవతలు తాళజాలక షణ్ముఖుని వద్దకు చేరి శరణ వేడుకుంటారు. స్కందుడు పాశుపత మహాస్త్ర మంత్రాలను మనసారా ధ్యానించి పఠించి వింటి సంధిని వదులుతాడు. ఆ మహాస్త్రం రాక్షస సైన్యాలపై పడి భూమి ఆకాశం అంతా కూడా అనేక రూపాలుగా ఆవరించి ఒక్కొక్క రూపాన ఒక్కొక్కటి ఏ విధాలుగా సంహరించాలో వాణ్ణి ఆయా విధాలుగా దూసుకొని రాక్షస సైన్యాన్ని ఆ మహామారి వలె విజృంభించసాగింది. రాక్షసులు ఆ అస్త్రానికి ప్రతిఘటించలేకపోయి ప్రాణాలు కాపాడుకోవటానికి పరిగడి పారిపోయి సముద్రం గర్భంలో దాక్కుంటారు. తారకాసురుడు యుద్ధభూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. పాశుపత మహాస్త్రం గంగానది యందు మునిగి శుచిగా మరలా స్కందుని వద్దకు చేరుకుంటుంది. ఉపసంహారం అందరించి ఆ మహాస్త్రాన్ని కందులకు అద్దుకొని కుమారస్వామి తన తూణేరంలో భద్రంగా భద్రపరుచుకుంటాడు. నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం పారిపోయే వాళ్ళని, పాదాలపై పడి శరణ వేడిన వారిని ప్రాణాలతో వదిలివేస్తుంది. ప్రతిఘటించి హతమార్చి యుద్ధం చేసిన వారిని మాత్రమే హతమారుస్తుంది అని సోతుడు సౌనకాది మహామునులతో తెలియజేస్తాడు. తారకాసురుడు రణభూమి నుంచి పారిపోయి ఇల్లు చేరి ఇది వరకెన్నడూ లేని ఘోర పరాభవము అని మిక్కిలి చింతిస్తూ కోపోద్రికుడై చేసేదేం లేక శివుడిని అనుగ్రహం పొందడానికి పార్థివలింగాన్ని స్థాపించి ప్రదోష సమయంలో పూజించడం మొదలు పెడతాడు.
శివపంచాక్షరి మహామంత్రాన్ని నియమనిష్టలతో జపించి శత్రువుల సంహారానికే తిలలు, జిల్లేడు పువ్వులు, ఎర్రని పువ్వులు పూజించుచుండగా పార్థివలింగం నుంచి శివుడు అదృశ్య రూపంలో ఇలా అంటున్నాడు: తారక, బ్రహ్మదేవునిచే నీవు వరములను అందుకునే విధముగా నీ మరణమును కోరుకుంటూ నీకది సంప్రాప్తి కానున్నది. కాలం ఏ రీతిగా నుండదు. కర్మఫలము తప్పించ సాధ్యం కాదు. అయినా పార్థివలింగం అర్చించినందుకు ఫలితంగా అశాశ్వతమగు వీరస్వర్గంనకు మారు నీకు శాశ్వత కైవల్యాన్ని ప్రసాదించువాడనని తెలియజేస్తాడు. తారకుడు శివుని మాటలకి ఆనందంతో, దేవదేవ కైలాసనాథ, నీ సంకల్పము ఎట్లో అట్లే కానిమ్ము. ఈ 14 లోకములందు ఈశ్వరుడు వగు నీ సంకల్పమే నిర్వికల్పముగా జరుగుతున్నదని తెలియని వాడును కాదు. 3 లోకాలను పెద్ద కాలి మెలితి నే అనుభవించిన సుఖములు లేవు, పొందని భోగములు లేవు. దేవా, నాకు తీరని కోరికలు, ఉడగని ఆశలు మిగిలి ఉండలేదు. ఇక నాకు కావాల్సిందేముంది? అయినా నాకొక కోరిక మిగిలి ఉన్నది. నాకు ప్రాణములపై తీపి లేదు. కానీ నా కంఠమున వేలాడుచున్న ఈ శివలింగంను నా ప్రాణము కన్నా మిన్నగా ఇష్టంగా ఉన్నాను. నేను బ్రతికి ఉన్నంత కాలము మీ లింగం నిత్య పూజలకు నీరాజంలో అందుకున్నది. తదనంతరం నా కంఠమును అలంకరించిన లింగం శాశ్వతంగా పూజలు అందుకుంటకు అనుగ్రహించు అని చెప్తాడు. అంటే తన మెడలో ఉన్న శివలింగాన్ని శాశ్వతంగా పూజలు అందుకునేలాగా మీరు అనుగ్రహించండి అని శివుణ్ణి కోరుకుంటాడు. శివుడు అందుకు సంతోషించి, వత్స, నా భక్తులు ఎలాంటి వరాలు అడిగినా కూడా నేను ఇవ్వడానికి వెనుకాడను. మంచి కోరికను నీవు కోరగా నేను మన్నించుకుంటా ఉంటానా? నీ కంఠం గత శివలింగాన్ని దేవతా ప్రతిష్టలు పొందేలాగా ఆలయ ప్రాకార గోపురాలచే విలసిల్లును లెమ్ము. వీరోచితంగా యుద్ధం చేసి నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించు అని తెలుపుతాడు. తారకుడు మిక్కిలి సంతోషించి విధి విధానాన శివపూజ పరిసమాప్తి చేసి శివుడి ప్రసాదం స్వీకరించి భోజనాలు గావించి నిశ్చింతగా ఆ రాత్రి నిద్రపోతాడు. మరునాడు ఉదయం మరలా దేవదానవుల యుద్ధం మొదలవుతుంది. ఇరువైపులా సేనలు విజృంభించిన తారకుడు షణ్ముఖుడితో ఎదుర్కొంటూ ఉన్నాడు. బాలక, 33 కోట్ల దేవతలే నా ముందు నిలవజాలక వెన్నిచ్చి పారిపోచుందరు. నీవా నాతో యుద్ధం చేయడమా? పాలుతాగు పసివి పాపనికి యుద్ధమేలా? హాయిగా ఆటలాడుట, పాట పాడుకొని ఎగిరి గంతులు వేయవలసిన నీవు దేవతల మాటకు ఉబ్బి తప్పిబ్బై వచ్చితివా? ఈశ్వరుడు నా స్వామి, నా ప్రభువు కుమారుడవని నిన్నెంతకాలము నేను ఏమీ పట్టించుకోలేదు. నిన్ను సైరించి వచ్చితిని. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మరలి పొమ్మని పలుకుతాడు. కుమారస్వామి తారకాసురునితో, ఓయి పిన్నవాడనని మంచి మాటల మచ్చిక చేసుకొని ఎంచితివా? మంచి మాటలకు లొంగువాడని కాదు, మాయోపాయాలకి మోసపోయేవాడిని కాదు, బేకర సంగ్రామానికి బెదిరేవాడిని కాదు. నీ ఆటలిక సాగవు. మాటలను కట్టిపెట్టి యుద్ధంలోకి సన్నద్ధుడవు కమ్ము అని గంభీరంగా షణ్ముఖుడు పలుకుతాడు. దానికి తారకుడు రెచ్చిపోయి హెచ్చిన కోపంతో దేవగణాలపై మయ నిర్మితమైన మహాశక్తి సమంత్రకంగా ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రయోగానికి దేవతలు నిశ్చేష్టులైపోతారు. షణ్ముఖుని రథము ఆ మహాశక్తి చుట్టుముట్టింది. స్కందుడు బ్రహ్మాస్త్రాన్ని పఠించి ఆ మహాశక్తిని ముక్కలు ముక్కలుగా ఛేదిస్తాడు. వాయవ్యాస్త్రం, వాయునాస్త్రం, నాగాస్త్రం, గరుడాస్త్రం మున్నగు అస్త్రాలు ఎన్నింటినో తారకునిపై వదులుతాడు. కుమారస్వామి ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా కూడా అవి తారకుని ఏమీ చేయలేదు. అలా 20 రోజులు తారకుడికి కుమారస్వామికి ఘోరంగా పోరాటం జరుగుతుంది.
కుమారస్వామి విసిగి వేసారి బ్రహ్మాది దేవతలను చూసి ఒకనాడు రాత్రి వేళ దేవత సార్వభౌములారా, ఏ మహాస్త్రంను ప్రయోగించిందో తారకుడు చావకుండా ఉన్నాడు. వాడు చావు మాట అటుంచి మహాస్త్రములన్నీ కూడా మధ్యనే నిలిచిపోతున్నాయి. తారకుడు నానాటికి నూతన ఉత్సాహపూరితుడే ఉదయం యుద్ధానికి సంసిద్ధి అవుతున్నాడు. ఇట్లెన్ని దినాలు యుద్ధం చేయవలను, చేసినన్నే ప్రయోజనం ఉన్నదా లేదా అని నా ఆలోచన నాకెందుకో తీవ్రంగా ఉన్నదని పలికి బ్రహ్మాది దేవతలు కుమారస్వామితో, ప్రభు కుమారా, నీవు తారకాసురుని సంహరింపకు అవతరించావు. తారకుడు నీ చేతనే సంహరింపగలడు, వేరెవ్వరూ వానిని వధించజాలరు. నీవు శివకుమారుడవు, అతడు శివభక్తుడు. పరమేశ్వరుడగు శివునికి పుత్రవాత్సల్యము కన్నా భక్తవాత్సల్యమే ఎక్కువ. నేడు మాకెల్లరకు విశదమైంది. ఇంకా మనము చేయగలిగింది ఏమున్నది? వారు మదనపడుచుండగా నారదుడు శివభక్తి గేయాలతో వీణలు విందుగా పాడుచు అక్కడికి వస్తాడు. అసలు రహస్యాలని భేదింపజాలకుండా శివుణ్ణి ఆడిపోసుకుంటున్నారు. తారకుడిని కాపాడుతున్నది శివుడి భక్తవాత్సల్యం కాదు, తారకుడి మెడలో ఉన్న శివలింగము తారకుని తరింపచేస్తుంది. అతని మెడయందున్న శివలింగము ఉన్నంతకాలం కూడా అతను చావుడు. కాబట్టి షణ్ముఖుడు ఆగ్నేయాస్త్రాన శివలింగాన్ని 5 ముక్కలు ఛేదించాలి. ఒకవేళ ఛేదించినా అవి భూమిపై పడినంతనే ఆ ముక్కలన్నీ ఒక్కటే మరలా అతని కంఠాన్ని త్రుటికాలంలో అలంకరిస్తాయి అని చెప్తాడు. దేవతలు అందరూ కూడా, ఓ మహానుభావ నారద, సంకటాలందున్న విషమ పరిస్థితి ఎందు తగులుకొని ఉన్న మా వ్యధకి తరుణోపాయాన్ని ఉపదేశించు. దేశికాచార్యుడు అయ్యి నీవే సుమా మహాత్మా, ఏ ఉపాయమైనా సరే తెలిపి మా అపాయాన్ని తప్పించు అని ప్రార్థిస్తారు. నారదుడు ఆ దేవగణాలకు భయాలు వదలమని కుమారస్వామికి ఇలా ఉపదేశిస్తాడు. శివకుమార, నీవు శంకరుని మనసారా ధ్యానించి ఆగ్నేయాస్త్రాన్ని వదిలి తారకుని మెడలో ఉన్న లింగాన్ని 5 భాగాలుగా కింద పడిన లింగ విభాగాలు 5 కూడా పైకి ఎగయక పూర్వమే వాటిని ప్రతిష్ఠించి ఆలయాలను నిర్మించి ధ్యానవాహనాది పూజలు చేయండి. అలా చేసినచో లింగాలు భూమిపై నిలబడతాయి. వెంటనే సమంత్రకంగా బ్రహ్మాస్త్రంను ప్రయోగించి తారకాసురుని సంహరించు. ఇది తారకుని వధా విధానం అని తెలిపి నారదుడు దేవతలకు ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. స్కందుడు శివలింగాన్ని 5 ప్రతిష్ఠించడానికి సూర్యభగవానుని నియమిస్తాడు. ఆలయాలను రెప్పపాటులో నిర్మించడానికి విశ్వకర్మని ఏర్పాటు చేస్తాడు. 21వ రోజున తెల్లవారుగానే దేవతలు రాక్షసులు యుద్ధ భూమికి వెళ్తారు. ఆ రోజు తారకుని ప్రతాపాగ్నికి దేవతలందరూ కూడా తహతహలాడుతూ ఉన్నారు. తారకుడు రౌద్రాకారం దాల్చి, షణ్ముఖ, నేను 33 కోట్ల దేవతలు నీకండగా నిలిచినను, ముమ్మూర్తులు నీకు బాసటగా వచ్చినాను, నీవు గెలుపొందవలే ఉరిమినట్లు ప్రతిజ్ఞను పలికెను. మహేశ్వర అస్త్రాలని పింటి సంధించి స్కందునిపై వదులుతాడు. మహేశ్వరాస్త్రం భూమి ఆకాశాల మధ్యగా బాగాన అంతటను మహాగ్ని జ్వాలను గ్రక్కుచూ ఉంది. ఎల్ల దేవతలు భయోత్సాహము రణరంగాన నిలవజాలక పరిగెడుతూ ఉన్నారు. కుమారస్వామి రథం వెనక దాగి ఉన్నారు. ఆ అస్త్రాలని కుమారస్వామి హృదయానికి తాకి కుమారస్వామి ఒక్కించుగా సేపు అస్త్రానికి తాళజాలకుండా ఉన్నాడు. ఆయన వెంటనే తెప్పరిల్లుకొని దేవతల్ని ఓరడిస్తాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కుమారస్వామి దగ్గరికి వెళ్ళి, కుమారా, ఇంకా త్రుటికాలమైనను ఆలసింపకు, దేవతలు నిలవలేకుండా ఉన్నారు. వేవేగ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి తారకుని కంఠాభరణాన్ని ఉన్న శివలింగాన్ని క్రింద పడతోయి అని చెప్తారు. కుమారస్వామి సూర్యనారాయణ వంక చూసి జాగ్రత్తగా అట్లే హెచ్చరిస్తాడు. విశ్వకర్మ త్వరపడమని సాగి చేస్తాడు. ఆగ్నేయాస్త్రాన్ని భక్తి పురస్సరాలతో కళ్ళకు అద్దుకొని
వింట సంధించి వదులుతాడు. తారకాసుర సంహారానికి వేచి ఉన్న ఆగ్నేయాస్త్రం నిప్పులు గ్రక్కుతూ వెళుతుంది. తారకుని మెడలో ఉన్న లింగంను 5 భాగాల కింద పడేస్తుంది. ఆ లింగం భూమిపై పడుచున్న సమయంలో దిక్కులు మారోగి ఓం 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 అని ప్రణవనాదం సలుపుతూ ఉంది. తారకుని మెడ నుండి క్రింద పడిన లింగ భాగం వేరు 5 స్థలాల పడి సూర్యభగవానుడు కింద పడక మునిపే వాటిని ప్రాణప్రతిష్ఠ గావించి స్థాపించి పూజిస్తాడు. దేవతల లింగాల వంక చూసినంతలోని విశ్వకర్మ ఆ లింగాలని 5 ఆలయ ప్రాకారాలు గోపురాలు నిర్మిస్తాడు. తారకాసుడు కోపాతిరేకంగా మహాస్త్రాన్ని అనేకంలో కుమారస్వామిపై వర్షిస్తాడు. స్కందుడు ఆ అస్త్రాలన్నింటినీ కూడా ప్రతి అస్త్రాలచే ఖండించి కుమారస్వామి ఆ 5 ఉత్సాహంగా శంఖను పూరించి ధనుష్టంకారం అందించి దేవతలందరూ విజృంభించి రాక్షసులపై ఎగురుతారు. రుద్రగణాలు రాక్షస సైన్యాలు చీల్చి చెండాడి చేస్తారు. దేవి గణాలు రాక్షసుల వేడి నెత్తురును తాగుతారు. మాంసభక్షణ వనరిస్తారు. స్కందుడు బ్రహ్మాస్త్రాన్ని త్రికరణ శుద్ధిగా ధ్యానించి తారకాసురుడిపై ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్రం తారకాసురుడిని నేల కూల్చుద్ది. చావగా మిగిలిన రాక్షసులు పిక్కబలం చూపిస్తారు. దివి నుంచి కుమారస్వామిపై దేవేరులు, అమరలోకం నుంచి అప్సరసులు ఎడతెరిపి లేకుండా పూలవన కురిపించి రంబాదులు తారకుని పీడ వదిలిందని సంతోషంతో నృత్యాలు చేస్తారు. గంధర్వులు పాడి దేవతలు వేద మంత్రాలు పఠించి స్కందుని ఆశీర్వదిస్తారు. బ్రహ్మ విష్ణు కుమారస్వామిని కొనియాడతారు. శంకరుడు కాకిట చేర్చుకొని ముద్దాడి తల ముద్దు పెట్టుకొని సంతోషంగా అందరూ కూడా అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, దేవతలు, దేవమునులు కుమారస్వామి దగ్గరికి వెళ్ళి సెలవు గైకొని తమ నెలవులకు వెళ్తారు. బ్రహ్మ విష్ణు కుమారస్వామిని ఆశీర్వదించి సత్యలోకానికి వైకుంఠానికి వెళ్తారు. రుద్రగణములు, వీరభద్రగణాలు, దేవి గణములు వెంట పెట్టుకొని శంకరుడు కుమారస్వామితో కూడా కైలాసానికి వెళ్ళి స్కందుడు కైలాసాన్ని పార్వతీ పరమేశ్వరుల పాదపద్మాలపై ప్రణమిల్లుతారు. తారకాసురుడు పరిపాలించిన రాజ్యమే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తణుకు. అంటే ఈ పంచారామాలు అనే ఈ కుమారస్వామి ఈ శివలింగాన్ని పగలగొట్టిన అది పంచారామాలు అంటారు. ఈ పంచారామాలు అమరావతి, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం ఈ 5 కూడా ఒకే రోజులో దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్తారు పెద్దలు. ఈ 5 కూడా ఒకే రోజు దర్శనం చేసుకుంటే మహాపుణ్యం అని కార్తీక మాసంలో సోమవారం రోజున అందరూ కూడా చాలామంది వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. కుమారస్వామి దేవసేన సమేతుడే స్వర్గ పట్టణంలో హాయిగా కాలం గడుపుతూ ఉన్నాడు. తల్లి తండ్రి అయిన పార్వతీ పరమేశ్వరుని సందర్శించి వనవిహారానికి ఒకనాడు బయలుదేరుతాడు. కుమారస్వామి ప్రకృతి సౌందర్యాన్ని కన్నుల పండుగగా ఆనందంగా గగన మార్గాన వెళ్తూ ఉంటే నారదుడు అక్కడికి దిగి వస్తాడు. సురమునికి ఎదురుకు వెళ్ళి నమస్కరించి కుమారస్వామి నారదంతో ఇలా అంటున్నాడు: దేవముని చంద్రమా, ముల్లోక వాసులందరూ క్షేమంగా ఉన్నారా? దుర్మార్గులు ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టట్లేదు కదా అని ప్రశ్నిస్తాడు. దేవసేనలకు నీవు అధ్యక్షుడివై ఉన్నావు కదా, అందుకనే సుఖంగా సుభిక్షంగా ఉన్నారు. దేవతార్చనలు సక్రమంగా జరుగుతున్నాయి. యజ్ఞయాగాలు క్రతువులకి అంతరాయాలు ఏమీ లేవు. లోటుపాట్లు ఏమీ లేకుండా అందరూ కూడా బాగా సంతోషంగా ఉన్నారు. హాయిగా పూజలే చేసుకుంటున్నారు. అయినా ఒక చక్కని విషయం నీతో చెప్పాలని అనుకుంటున్నాను అని అంటాడు. కుమారస్వామి ముని సార్వభౌమ, అవశ్యం ఆ వృత్తాంతం నాకు చెప్పండి అని పలుకుతాడు. నారద ముని కుమారస్వామితో ఇలా అంటున్నాడు: ఇక్కడికి చాలా దూరంలో బెల్లపురం ఒకటి ఉంది. పులింద దేశానికి అని పట్టణాన రాజధాని
పులిందరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రజలను కన్నబిడ్డలా పాలిస్తున్నాడు. ధర్మ మార్గనిరతుడే పాలిస్తూ ఉన్నాడు. ఆ రాజు ధర్మనిష్టకి తోడు శివభక్తితో ఎంతో అలరారుతూ ఉన్నారు. ఆ శివభక్తి పరాయణకి సంతానం లేక బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు వేటకే బయలుదేరుతూ పులిందర మహారాజు భార్యను కూడా వెంట పెట్టుకుని అడవులకు వెళ్తాడు. ఆ రాజు దంపతుల పుణ్యవశాన ముద్దులు మూటగట్టే ఒక పాప దొరుకుతుంది. ఆ పాపని వారు ఆనందంగా తీసుకుంటారు. పులిందుడు తన భార్య చేతిలో పెడతాడు. ఆ పసిపాపని ఎత్తుకోగానే ముద్దు పెట్టుకోగానే తనకి పాలిండ్లు వచ్చినట్టుగా ఆ స్తన్యం పెంపస్లు ఆడినట్టుగా ఆవిడకి అనిపిస్తుంది. సంతానానికి తను ఎంతో ఎదురు చూస్తే ఆ సంతానం దేవుడి అనుగ్రహంతో దొరికింది. దానికి తోడుగా ఈ శివలీల ఇలాగా స్తన్యం పెంపస్లు ఆడింది కాబట్టి శివలీల వల్లనే నాకు ఇలా జరిగిందని చెప్పి ఆ రాజదంపతులు శివ వరప్రసాదం అని చెప్పి ఆ బిడ్డని కన్నులకు అద్దుకొని రాజధానికి వెళ్తారు. ఆ శిశువు జన్మ వృత్తాంతాన్ని చెప్తాను అని చెప్పి ఇలా చెప్తున్నారు. శివుడు అనే మహర్షి ఆ వనాన తపస్సు చేస్తూ ఉండగా కట్టిన తపోదీక్ష చేస్తూ ఉన్నాడు. ఆ శివముని భగవద్ అనుగ్రహం వల్ల ముని అయ్యాడు. ఒక సమయంలో అతడు కనులు తెరచి చూస్తూ ఉండగా 2 జింకలు గాఢానురాగాలతో మైదాన ప్రక్రియలో ఉన్నారు. శివముని ఆ దృశ్యాన్ని వేడుకగా చూడగా అతనికి వీర్యం భూమి మీద గల గడ్డిపై పడింది. ఆ ఆడజింక ఒకటి పచ్చిక మేస్తూ శివుని వీర్యంతో కూడిన గడ్డిని తింది. ముని వీర్యం అమోఘమైనందున ఆ ఆడజింక సజ్జోగర్భాన్ని దాల్చి శిశువుని కని అచ్చటనే వదిలి మేత కోసం అని చెప్పి అడవికి వెళ్ళింది. ఆ శిశువే పులిందరాజు దంపతులకు లభ్యమైంది. శుక్లపక్ష చంద్రుని వలె దినదినం ప్రవర్ధమానమే ఉంది. ఆ కన్యారత్నం పేరు శ్రీవల్లి. ఆమె సౌందర్యంను వర్ణించుటకు నా వంటి బడుగు తాపసులకు సాధ్యమగున అందచందముల యందు దేవతాకాంతలకు మించినది. ఆ కన్నులు సోయగాలు, ముక్కు తీరు, పలువరసలు, పెదవులు కెంపుదనము, చెక్కిళ్ళు చెలువము, చెవులు యందు చెప్పనలవి కాదు. పండు వెన్నెల్లో కురియు నిండు పున్నమి నాడు చంద్రబింబం పోలిన ఆమె ముఖము పద్మంలా ఉంది. కనులకొక విందు అనరిస్తుంది. పద్మములపై వాలిన 9 బారుల వలె ఆమె ముంగిర్లు ముచ్చట కొలుపుతూ ముఖ సౌందర్యం తీర్చిదిద్దినట్టుగా ఉంది. ఆమె పాలభాగంలో విలసిల్లు కస్తూరి తిలక రేఖలు భువన మోహన నరిస్తూ ఉన్నాయి. నిండు వయసున నిగనిగలాడుతూ శ్రీవల్లి శరీర అవయవాలు ఆపాదమస్తకం దేని అసలు కవి కూడా మాటలు రావట్లేదటండి. అంత మనోహరంగా ఉందట. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆమె శరీర సౌరభం నానా సున వితాన వాసనలు నీచుతూ శ్రీవల్లి సద్వంశ సంజనిత అని ఇంకా ఇలా చెప్తున్నారు. కుమార మార సుకుమారుడు ఒక నీకును శ్రీవల్లికి పరిణయం జరిగిన 16 వన్నెల బంగారం నందు జాతిరత్నం పొదిగినట్లుగా చాలా బాగుంటుంది. అదీ కాక నేను శ్రీవల్లిని చూసి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో శ్రీవల్లికి ఎవరు భర్తగా కూర్చితివి అని కుతూహలంగా అడగ్గా మా తండ్రి విరించి అనగానే వెంటనే అతను నారదుడిని తెలుపుము అని చెప్పేసి కుమారస్వామి ఉత్సాహంతో అడుగుతారండి. నారద, ఆ మహాభాగ్యంకు నోసుకున్న అదృష్టశాలి ఎవరు? వేవేగా తెలుపుమని అడుగుతారు. అందుకు నారదుడు, అదృష్టదేవత నీ చెంత నిలిచిన నీ చెప్పు చేతుల్లో ఉన్నది 33 కోట్ల దేవతలకు సుఖమును ప్రసాదించిన నీ నొసట కాక ఇంకెవరికి నొసటిన శ్రీవల్లిని పరిణయమాడే భాగ్యం వ్రాయటానికి బ్రహ్మదేవుడి చేతులు ఎలా వస్తాయి? ఆ విషయం నాకు తెలిపిన వెంటనే నేను వచ్చి నీ చెవిలో పడేశాను. శరవణ భవ, కళ్యాణమస్తు.
ఇక నాకు సెలవని నారదుడు వెళ్ళిపోతాడు. ఇక నారదుడు వెళ్ళిన వెంటనే వెంటనే బిల్లపురం వెళ్తాడు. వచ్చిన సురమునికి ఎదురుగా వచ్చి పులింద రాజు దంపతులు అర్ఘ్యపాద్యాలు అతిథి సత్కారాలు ఇచ్చి గౌరవించి ఉచితాసనం వేసి కూర్చోబెట్టి శ్రీవల్లీదేవికి రప్పించి, పులిందరాజు మహాత్మా, ఈ మా శ్రీవల్లికి పెళ్లి ఆడ వయసు వచ్చింది. ఈమెకి రూపలావణ్యాలకు తగిన వరుడు ఎంత ఆలోచించినా మాకు ఎవరో తెలియట్లేదు. త్రిలోక సంచారులు మీరు, తెలియందేమున్నది మీకు? సర్వజ్ఞ శేఖర, మా శ్రీవల్లికి కాబోయే భర్త ఎవరు? పెండ్లి ఎప్పుడు జరుగుతుంది? చెయ్యి చూసి చెప్పమని ప్రార్థిస్తారు. అందుకు బ్రహ్మతనయుడు చెయ్యందు అందుకొని, చూడవసరం లేదు, బ్రహ్మదేవుని అడిగి తెలుసుకొని వచ్చాను అని పలికితే పులింద దంపతులు సంభ్రమాశ్చర్యాలతో, ప్రభు సురమునీంద్ర, నీకు ఆజన్మాంతము మేము దాసులము. లోకంలోకెల్లా నీవు కలహభోక్తవే కావచ్చు, కానీ మా పాలిట పెండ్లి పెద్దవు నీవే అని వేడుకుంటారు. నారదుడు అన్న విషయాలు తెలియజేసి శ్రీవల్లి వంక చూసి ఆమె సిగ్గుతో తల వంచుకుంటుంది. శ్రీవల్లికి తగిన వాడెవరో కాదు, అతడు రూపరేఖ లావణ్యమందే కాదు, శౌర్య ప్రతాపాల యందు కూడా అసమాన్యుడు, భువనైక నవమోహనుడు, త్రిలోకైక వీరుడు. ఇక ఇంటిదన మందువ ఆ వరుని తల్లి తండ్రులు త్రిలోకైక ప్రపూజ్యులు. ఆ సంబంధంచే మీరు వాసికెక్కి వన్నెగాంచి భువన ప్రశస్తి అందుదురు. ఇక వధూవరుల ఈడు జోడు అని చెప్పతరం కాకుంది. ప్రేమరస ప్రవాహముకు కొదవలేదు. రాయించవలే నూతన వధూవరులు హాయి మేరగా తేలియాడగలరు. నారదుడు ఏకరు పెడుతూ ఉంటే శ్రీవల్లి హృదయం ఆనంద డోలికలు హాయి మేర తేలిపోతూ ఉన్నాయి. మునివారి నోటి నుంచి అమృత జల్లులు వంటి పలుకులు ఇంకేమీ వెడల్నో అని తలవాల్చి చెవులు అప్పగించి ముసిముసి నవ్వులు అణుచుకొని శ్రీవల్లి మురిసిపోతూ ఉంది. బిల్ల దంపతులు, స్వామి నారద మహాశయ, ఇంతకును వారెవరో తెల్పరైత్రి అని ప్రశ్నిస్తారు. అందుకు నారదుడు ఇలా అంటున్నారు, వరుని పేరు అడగవలసింది శ్రీవల్లి. ఆమె ఏ కారణం చేతో మౌనం వహింప నేనెలా తెలుపుతాను అని వినకుండా ఊరుకున్నాను. పర్యాచకమాడి ఎట్టగేలకు తారకాసురుణ్ణి మట్టుపెట్టిన దిట్ట శివకుమారుడు, దేవసైన్యానికి అధిపతి అసహాయసురుడు, కరుణా సముద్రుడు కుమారస్వామి అని పలుకుతూ భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ నారద మునీంద్రుడు గగన మార్గానికి పయనిస్తాడు. నారదుడు వెళ్ళిన ముందుగా అప్పటి నుంచి కూడా శ్రీవల్లి తనలో తాను బెల్లపుత్రిక, నేనెక్కడా, ముల్లోకవాసులకు అధినాయకుడైన షణ్ముఖుడెక్కడా, నన్నతడు ఎట్లా పరిగ్రహిస్తాడు, పయనమాడగలడు, ఒకవేళ నవయవ్వన విలాస విభ్రములచే నన్ను కరుణించినను 14 లోకాలకు ప్రభు అయిన పరమేశ్వరుడు నన్ను కోడలుగా స్వీకరించడానికి అంగీకరిస్తాడా? ఈ నారదుడు రానేలా, నాకు కూర్చు భర్త కుమారస్వామిని పలకనేలా, ఆ మారిని బారిన నన్ను పడేయనేలా, ఆ ముని వచనములు ఎట్టియో కాని నా మనసు కుమారుని అందే తగులుకొని నిద్రాహారంకి నోచుకోకుండా ఉన్నాను. దరిద్రుని మనోరథం వల్లే నా తీయని కోరిక తీరునా లేదో నాకు నమ్మకం లేదని పరిపరి విధాల పరితపిస్తూ విరహవేద పొందుతూ ఉంది. శ్రీవల్లి స్నేహితురాళ్ళు ఆమె మనోబాధను చూసి తనకు మనశ్శాంతి కలిగించాలి అని ఓరడించాలి అని చెప్పి వనవిహారానికి తీసుకొని వెళ్తారు. కుమారస్వామి శ్రీవల్లి యందు గాఢానురక్తుడై ఏకాంత ప్రదేశానికి తెంచి తనలో తను ఇలా అనుకుంటున్నాడు, శ్రీవల్లిని పోలు సుందరాంగి ఈ రేడు జగములందు లేదని ఆ నారద మహాముని నాకు తెలియచేయడం ఏంటి? మా ఇరువురికి త్వరలో వివాహం జరుగుతుంది. బ్రహ్మ నిర్ణయం అని చల్లగా సెలవిచ్చాడు. మునీంద్రుని మాట వేదమంత్రములుగా మన్నించాను. ప్రణయ మంత్రాన వెలలేని సుఖోపభోగాలు తేలియాడగలనట్టు పగటి కలలు
కన్నా నేనిప్పుడు విరహ సముద్రాన మునిగిని ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. నారద మునీంద్ర, నీవు కలహభోక్తువు. దేవసేన నా మనోభావాలను పసిగట్టగలదు. నాకు దేవసేనకు ప్రణయ కలహం కల్పించడకే నీవు పన్నిన పన్నాగమని నాకిప్పుడు తోస్తుంది. బిల్లపుత్రిక అందాల రాణియే కావచ్చు. పులిందులతో వియ్యమందటానికి మా తల్లిదండ్రులు అంగీకరిస్తారా? దేవసేన ఇందుకు ఒప్పుకుంటుందా? హరహర, నేనెంత బేలనై ఉన్నాను. నవవసంత ఋతు శోభ, కోయిల గానము, మంద మలయ నిలయము, చిగురుటాకులు, పూలగుత్తులు, సుమకుసుమాంజలు నాకు హృదయాహ్లాదము అందించాలి. దానికి బదులుగా నా చిత్తంలో రేకెత్తిన కలవరాన్ని పెట్టి తలపోయిచున్నాను. శ్రీవల్లి, శ్రీవల్లి, నిన్ను గాంచి ఆనంద భాగ్యం నాకెన్నడో కదా. నీకు నాకు పెండ్లి జరుగుట ఎలా జరగకూడదు? బ్రహ్మ నిర్ణయము ఎదురేముంది? త్రిలోక సంచారి ఒక నారదుడు వచ్చస్సులు అవిధములు అవ్యాహతులు సరి మంచిది. మన పెండ్లి కన్నా ముందు మనం ఒకసారి ఒకరినొకరు చూసుకునే భాగ్యం కలదో లేదో. శ్రీవల్లి, ఎక్కడున్నావు అని గాఢానురాగాలు పరవశంతో పరవశిస్తూ ఉన్నాడు. దైవికంగా గుహుడు భూలోక విహారానికి తెంచి వయస్సులతో అంటే స్నేహితురాళ్లతో కూడి ఉన్న శ్రీవల్లి వన విహారానికే వచ్చిన వనమునందు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. శ్రీవల్లి చెలికత్తెల్లో చత్రిక అనే ఒకటి స్కందించెంత చేరి, స్వామి, దేవసేనాపతి వగు మీ పిలుపునందుకొనియాడు మా కుమారి ఇచ్చట వచ్చింది. దేవర వారికి పెండ్లి గాని పడతితో నీ ఏకాంత ప్రదేశాన నవవసంత శుభోదయ వేళ ఏమీ పయనించు సెలవియండి అని పలికి కార్తికేయుడు పలికి, ఓ మంజువాణి ఇలా అంటున్నాడు అనమాట. ఓ మంజువాణి, నేనేమి పలవరించట్లేదు. ఎచటనున్నానో ఏం చేస్తున్నానో ఈ ప్రాంతంలోకి ఎందుకు వచ్చానో ఎప్పుడెట్లు రాగలిగితేనో నాకేమీ తెలియడం లేదు అని సమాధానం ఇస్తాడు. చత్రిక కుమారస్వామితో, మహాప్రభు, నిజం కప్పిపుచ్చి పలికడి పలుకులు కడు వింతగా ఉంటాయి. పాపం నీకేమీ తెలియదని మేము నమ్మెదముగాక. మా రాకుమారి శ్రీవల్లి అహరుతరము మార సుకుమార నవమోహనాకార శివకుమార రాకా సుధాకర చంద్రబింబము బోలు నీ సుందర వదనారవిందమును కన్నులారా గాంచు భాగ్యము నాకెన్నడు ప్రసాదించదు అని పలుమార్లు పఠించుచున్నది, పరితపిస్తుంది. ఎట్లయినా నిన్నే వివాహం ఆడవలేనని 1000 దేవతలకు మొక్కుతుంది అని ఇంకా అంటుంది అమ్మాయి. నిరాశతో దిగులుపడి కన్నీరు పెట్టుకుంటూ ఉంది. అలాంటి కన్నెపిల్లని నువ్వు అల్లరిపాలు చేయడం చత్రిక నాకేం తెలియదు అని అంటాం పాడి కాదు. శరణుజొచ్చిన వారికి శరవణ భవుడు చేయూత నొసగను అని బిరుదం కలిగిన నీవు త్రికరణ శుద్ధిగా నిన్నే తలపోస్తూ నీకే తన జీవితాన్ని అర్పించిన అబలకి నువ్వు పాణిగ్రహం అందరించడం అనేసి దేవసేనాపతి అయ్యుండి వెనుదీయడం సమంజసమా? ప్రభు, నా పలుకుల అందలి పరమార్థం పరీక్షింప తలచించో. అదుగో ఈ అశోక వృక్షం మాటన శ్రీవల్లి నీకై కృంగి కుసించి ఎట్లో వ్యధ చెందుతుందో చూడని పలుకుతుంది. శ్రీవల్లి వంక కుమారస్వామి సాభిలాషగా చూస్తాడు. కుమారస్వామిని శ్రీవల్లి క్రీగంట చూసి ఇద్దరి చూపులు కలిసినవి, శరీరాలు పులకరించినవి, తీయని కోరికలు రేకెత్తినవి, ఉల్లములు పల్లవించినవి, మేనులు పరవశించినవి, మనస్సులు ఒక్కటి, తనువులు వేరుగా ఉన్నట్టు భరింపరాని ఆవేదనతో వేడి నిట్టూర్పులు విక్కుటలే ఉన్నవి. చత్రిక ఏదో పనున్నట్టుగా వేరే చోటకి వెళ్ళిపోతుంది. కుమారస్వామి శ్రీవల్లి చెంత చేరి, ఓ శుభాంగి, నా యందు నీవెట్లు మరలుగొని ఉంటివో నీ యందు నేను అట్లే గాఢాను రాగాలు తగులుకొని ఉన్నాను. నా మనసు నీ అధీనమైంది. ఇక నిన్ను విడిచి నేను మనజాలను, నిన్ను చూడనిది నేను నిలవజాలను, తాళజాలను. ఇక నిన్ను విడిచిపోవుట కల్లా నీవనుమతించిన గాంధర్వ విధి నిన్ను పరిణయమాడతానని చెప్పి లాలనగా పలుకుతాడు.
శ్రీవల్లి దేవి అందుకు త్రిలోకాధిపతులకు దేవసేన నాయకులకు మీరు నాకు ప్రాణనాయకులు అంతకన్నా ఇంకేముంది నాకు అని మా తల్లిదండ్రుల అభిమతము మేరకు నేను ప్రవర్తించుట మేలు అని చత్రిక వచ్చి, మహాప్రభు మీరు ఈ ఉద్యానవనంని ఈ అశోక వృక్షం కింద ఒక ఇంచుసేపు నిశ్చింతగా ఉండండి. పులిందరాజు దంపతులు సగౌరవంగా మీ దగ్గరకు వచ్చి రాజమందిరం నాకు తీసుకొని వెళ్తారు. తదుపరి కైలాసనాథంతో సంప్రదింపులు జరుగుతాయి. అంతయు శుభాంతము కలుగుతుంది అని కుమారస్వామితో పలికి శ్రీవల్లిని వెంట పెట్టుకుని బయలుదేరుతుంది. నా శుభాంగి స్కందుని విడిచి అడుగు తీసి అడుగు పెట్టజాలక ప్రాణప్రియమైన అతని చూపులను మరలింపజాలక ఎట్లెట్లో చత్రిక వెంట అంతఃపురానికి వెళ్తుంది. చత్రిక రాజదంపతులతో జరిగిన వృత్తాంతమంతయు చెప్తుంది. మంగళతూర్యాలతో సెలరేగి ముత్తైదవులు వెంట నిడుకొని పురోహితామాత్యుని మిత్రపరిజనుల్ని పులిందరాజు దంపతులు ఉద్యానవనానికి తీసుకొని వెళ్తారు. అశోక వృక్షం క్రింద ఉన్న కుమారస్వామి చెంత చేరి సగౌరవంగా రాజమందిరానికి ప్రవేశపెడతారు. పులింద దంపతులు పార్వతీ పరమేశ్వర్లకి వృత్తాంతాన్ని యథోచితంగా తెలుపుతారు. పార్వతీ పరమేశ్వర్లు ప్రమదగణాలను వెంట పెట్టుకొని బిల్లురాజు పట్టణానికి ఎత్తిస్తారు. దేవతలకు అందరికీ కూడా శ్రీవల్లి పరిణయాల్ని తెలిపి వివాహంకు విచ్చేయవలసిందిగా ఆహ్వానాలు పంపుతారు. బిల్లపురాన ఆకాశమంత పందిరి వేసి చుక్కల వలె కాంతివంతమైన దీపములను అలంకరించి మామిడి తోరణాలు, మల్లెపూదండలు, రంభా స్తంభంలో ముత్యాలు ముగ్గులతో కళ్యాణ వేదికను కళామయంగా నిర్మించి ముక్కోటి దేవతలు పెండ్లి కరదించి పులింద రాజదంపతులు కుమారస్వామి పాదముల కడిగి సాలంకృత కన్యాదానం అనరించి చేస్తారు. కళ్యాణం త్రిమూర్తులు ఆశీర్వదిస్తారు. గంధర్వ గానాలు చేసి రంభాది అప్సరసులు నృత్య ప్రదర్శన చేస్తారు. కుమారస్వామి అత్తవారింట ముచ్చటగా 3 నాళ్ళుండి శ్రీవల్లి సమేతుడే కైలాసానికి వెళ్తారు అని చెప్పి సూతుడు సౌనకాది మహాములకి ఇలా చెప్తున్నారు. ఫలశ్రుతి: సౌనకాది మహాములారా, కుమారస్వామి జననము, తారకాసుర సంహారము, శ్రీవల్లి పరిణయము ఎవరు చదివినను వినను వారి పాపములు పటాపంచలవును. వారు శత్రు విజయము పొందెదరు. దారిద్ర్య బాధలు తొలగిపోవును. సర్వశుభములు కలిసి వచ్చును. సమస్త సౌఖ్యములు అనుభవింతురు. సంతానము లేనివారు సంతాన ప్రాప్తి కలుగును. దరిద్రుడు భక్తి శ్రద్ధలతో చదివినను వినను ధనవంతుడగును. బ్రహ్మచారులు పఠించిన సుశీలేగు కన్యను పరిణయం ఆడగలరు. కన్యక పఠించిన అనురూప భద్రుగామి అగును. రోగపీడితులు పఠించిన అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యవంతులగుదు. ఎవరే కోరికలు కలిగి ఆ చతుర్దాశ్వాసము భక్తిచే పఠించిన కుమారస్వామిని పూజించిన వారికి మనోభీష్టాలు ఈడేరగలవు. సమస్త శుభములు సుఖములు కార్తికేయుని అనుగ్రహం కలుగునని తెలుపుతారు. సౌనకాది మహాములారా, సూత మహాశయ, లక్ష్మీ గణపతి వృత్తాంతం మాకు వీణులు విందుగా వివరింపమని సూతుల వారు ఇట్లు చెప్పదొడంగారు. చతుర్దశ్వాసము సమాప్తం. ఈ చతుర్దశ్వాసం వినడం వలన చదవడం వలన మంచి ఫలితం లభిస్తుందని ఫలశ్రుతిలో చెప్తున్నారు. మీ మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ చతుర్దశ్వాసం చాలా మీరు ఎప్పుడు కూడా కష్టంలోని బాధలోనే ఉన్నప్పుడు ఇది చదవడం వినడం చాలా మంచిది. చదవడం అంటే అన్ని సమయాల్లోని చదవలేరు కాబట్టి నేను చదివిన ఈ విధానం మీకు నచ్చితే చాలా సంతోషం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.